భారతదేశంలో పంచభూత లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఇదే. సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రంలో అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా ఎక్కువ మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ నది, వాటర్ కనిపిస్తుంది కదా, ఆ నది పేరు స్వర్ణముఖి నది అండి. ఆ నది ఒడ్డున కొలువైనటువంటి క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రం అన్నమాట. మహాశివుడు కొలువై ఉన్నటువంటి లింగం వాయులింగంగా పిలువబడుతుంది. అంటే ప్రాణం ఉన్నటువంటి లింగంగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది అనమాట. సో ఈ శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలీడు, కాలం అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవుల చేత మహాశివుడు పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు